ఫ్రెండ్స్ सबको సలాం అలైకుం. ఇక్కడ మా ఇంట్లో ఈరోజు అండి వంట ఇంకా అన్నం వండినా. సెలవులు కదా, పిల్లలు లేట్గా లేస్తుంటారు, అట్లనే ఉంది. ఇప్పుడే అన్నం వండినా. ఇగో చింతపండు షార్ చేసిన ఫ్రెండ్స్, మసులుతుంది. దాన్ని తాలింపు పెడితేనంటే అయిపోతుంది. నేను సాబుదాని బియ్యం చేసుకున్నా. ఎందుకంటే 2 రోజుల నుంచి అండి ఒకటే బాత్రూంలో కడుపులో నొప్పి, పానం అస్సలు వీడియో గిట్ట అందుకే తీయలేదు 2 రోజుల నుంచి. అసలు మీన్కి లేవలేదు నేనైతే. కడుపులో నొప్పి అయింది. అందుకని ఇంకా గోళీ తెప్పించుకున్నాం. మా చిన్న కూతురు గోళీ తెచ్చింది. గోళీ తెచ్చినాక వేసుకొని ఇంకా సాబుదాని బియ్యం తింటే బాత్రూంలో తగ్గుతాయి కదా, అందుకని బాత్రూమ్లకి పల్చగా మోషన్లు అయింది. ఇంకా సాబుదాని బియ్యం తెచ్చుకుని నానబెట్టుకొని ఇక కొంచెం పాలాలు వేసి చక్కెర వేసుకొని చేసుకున్నాం. ఇప్పుడు తిందామని చేసినాకైతే ఇంకా తినలేదు. రాత్రి అన్నం ఉండే కొద్దిగా తిన్నా పెరుగుతోటి. మొన్న అయితే అసలు అన్నమే తినలేదు, ఒకట కొద్దిగా తిన్నా. తినబుద్ధి కాలేదు, అసలుకి పానం బాగాలేదు. ఇప్పుడు అన్నం కూర చేసిన సాంబార్ పచ్చిపులుసు చేసిన ఫ్రెండ్స్. కొంచెం పచ్చిపులుసు అయితే తాలింపు చేస్తానంటే బాగుంటుంది. ఇంకా అదే మా ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.